నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్పూర్ గ్రామంలో డీటీ శ్రీనివాస్, మహేష్ల హత్య 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ రఘుచందర్ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను తెలియజేశారు మరియు హత్యకు గల కారణాలను వివరించారు. ఇందులో పాల్పొంది కార్లో వాడుకొని ఇంకొంటే అన్ని కూడా పదహారు తారీఖు రోజు గోపులాపూర్ గ్రామంలో డబుల్ మర్డర్ కేసులో భాగంగా ఏంటంటే వాళ్ళ ఇంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏంటంటే బుర్రా నవీన్ మరియు అతని స్నేహితులు కలిసి దీటి మహేష్, దీటి శ్రీనివాసులను దాడి చేసి చంపేసారు. దానిలో భాగంగా ఏంటంటే అందులో నిందితులను 6 వీళ్ళను తర్వాత మొత్తం 7 నిందితులను ఈరోజు మొగిలిపాల రాజేందరు, బొమ్మల వెంకటేషు, నాచిపల్లి గంగారం అలియాస్ మనోజ్, చింతల శేషు మరియు చొప్ప అజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళకి చెప్తాడు, అరే ఇట్లా పొద్దున్న నుంచి గొడవలు అవుతున్నాయి, నేను వాళ్ళను చంపాలనుకుంటున్నా, ఇది సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఇల్లు మాకే అవుతుంది అనుకుని వాళ్ళకి చెప్పి ఏంటంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృతులిద్దరు దీటి శ్రీనివాస్ అండ్ దీటి మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా కర్రలను ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు. ఆ దాడిలో ఏంటంటే దీటి శ్రీనివాస్ అక్కడికక్కడికే చనిపోతాడు. మిగతా మహేష్ని ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ అతను మరణిస్తాడు. దీని మీద వాళ్ళు ఇమ్మీడియట్ ఏంటంటే ఈ గొడవ రాగానే చుట్టుపక్కల వాళ్ళు రాగానే వీళ్ళు పరారైపోయి వాళ్ళు వేరే ప్రదేశాలు ఉంటుంటే ఈరోజు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్దామని ఉద్దేశం కొద్దీ వాళ్ళ బండ్లను పట్టుకొని వస్తూ ఉంటే ఏంటంటే వెయ్యి వాహనాల తనిఖీలో మాకు పోలీసులకు దొరుకుతారు. వాళ్ళ వద్ద నుండి ఈ హత్యకు ఉపయోగించిన ఐరన్ పైపు మరియు కట్టెలు, తర్వాత 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు, తర్వాత 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. రామగుండం మున్సిపల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిను నిర్మించాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులతో కలిసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రద్దీగా ఉండే మున్సిపల్ చౌరస్తాలో ప్రజలు రోడ్డు దాటడానికి సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల భద్రత, ప్రజల శ్రేయస్సు కోసం ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సంధ్యారాణి కోరారు. అందరికీ నమస్కారం. లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ గారు, అలాగే జనగామ మండల అధ్యక్షులు గుండెపోయిన భూమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ 2 మండలాల పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఏరియా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర మరి దాదాపు చాలా ఏళ్లుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైతే రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనేక యాక్సిడెంట్లు జరిగి వెంటనే స్పాట్లో చాలామంది చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాము. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో అటేమో మెడికల్ కాలేజ్ ఒకవైపు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇట్లా విద్యా సంస్థలు మొత్తం కూడా ఉన్నటువంటి ఏరియా ఇది. కాబట్టి ఇక్కడ ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసినట్టు అయినుంటే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రమాదాలన్నీ కూడా అరికట్టవచ్చన్న ఉద్దేశంతో రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, అన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షులు,
సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లందరితో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కమిషనర్ గారిని మేము కోరినాము, వెంటనే త్వరగతిన వచ్చేటువంటి బడ్జెట్లో ఈ ప్రపోజల్ని పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని, అలాగే వచ్చేటువంటి ప్రమాదాలని అరికట్టాలని, ప్రజలకి సురక్షితమైనటువంటి ప్రయాణం చేసుకునేందుకు వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రోడ్డుపైకి వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా వాళ్ళు రోడ్డుపైకి వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ లేని జీవితాలు రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని, ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణాని అందించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా నిర్మాణము చేపడతామని చెప్పి వచ్చేటువంటి కౌన్సిల్లో తీర్మానం చేసి మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. ఎక్కడైనా ఏ సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చిన టైం ఉంటే ప్రజల వైపు నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ మీకు రావాల్సినటువంటి ఇక్కడ జరగవలసినటువంటి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మండల అధ్యక్షులకి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గాలిపల్లి మహేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు వడ్లు కొనుగోలుపై తీరని అన్యాయం చేస్తుందన్నారు. అంతేకాకుండా దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై ఈశ్వరన్న, జై ఈశ్వరన్న, జై ఈశ్వరన్న, జై ఈశ్వరన్న. కూర్చుందా 5 నిమిషాలు విజయాచుడు అరే కూర్చోడద్దు, వెంటనే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. జై తెలంగాణ. దొడ్డట్లకు 500 బోనస్ వెంటనే, దొడ్డట్లకు 500 బోనస్ వెంటనే, దొడ్డట్లకు 500 బోనస్ వెంటనే. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. దొడ్డట్లకు 500 బోనస్ వెంటనే, దొడ్డట్లకు 500 బోనస్ వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అవలంబిస్తున్న మోసపూరిత హామీలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్నికల ముందు అనవసరమైన హామీలు ఇచ్చి రైతులను గందరగోళానికి గురి చేసి ఓట్లను రాబట్టుకొని ఈరోజు రైతులను నడ్డి వేరుస్తూ వాళ్ళకు ఇవ్వవలసిన హామీలను కాలరాస్తూ మరి ఈరోజు దొడ్డట్లకు 500 బోనస్ ఇవ్వమని, సన్నపట్లకు ఇస్తామని మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ రైతాంగానికి చాలా మోసం చేస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మరి ఇక్కడ బుగ్గారం మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో రైతుల పక్షాన వారికి మద్దతు తెలుపుతూ రైతాంగానికి, కష్టకాలంలో ఉన్న రైతాంగానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ వారి యొక్క వడ్లను సకాలంలో కొనుగోలు చేసి వారికి మద్దతు ధర ప్రకటిస్తూ మరియు అదేవిధంగా బోనస్ 500 కూడా అన్ని సన్నపడ్లకు, దొడ్డట్లకు కూడా వర్తించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుందని, మరి రైతాంగం ప్రతి ఒక్కరూ ఈ యొక్క
కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలనను పరిశీలిస్తున్నారు. ఎలక్షన్లకు ముందు ఓట్ల కొరకు, కేవలం ఓట్ల కొరకు ప్రతిదీ మేము డబుల్ ఇస్తామని, పెన్షన్ డబుల్ ఇస్తామని, రైతు బంధు 15,000 ఇస్తామని, అదేవిధంగా ఈ యొక్క బోనస్ కూడా 500 ఇస్తామని చెప్పి ఈరోజు ఇవ్వకపోవడము విడ్డూరంగా ఉన్నది. మరి దానికి నిరసనగా బుగ్గరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో మా ధర్మపురి నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు కుప్లీశ్వర్ గారుల ఆదేశాలతో ఈ యొక్క మండల కేంద్రంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమము చేపట్టడం జరిగింది. దీన్ని ఈ యొక్క బుగ్గరం మండల ప్రజలు మరియు అన్ని గ్రామాల ప్రజలు ఈ యొక్క ధర్నాను మద్దతు తెలుపుతూ మరియు రైతాంగానికి మద్దతుగా ఉంటూ ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై స్మరణ, జై కార్పొరేట్ లుక్ వచ్చేలా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునీకరణకు ప్రతిపాదనలను రివైజ్ చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంబంధిత అధికారులను సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని పరిశీలించి టాస్క్ భవనం ఆధునీకరణ ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బయట పిల్లలకి క్లాస్ పెట్టుకోవడానికి రూట్లు వేసుకోవడానికి పిక్నిక్ లాగా ఇక్కడ పెట్టేసి నాన్ పెట్టుకుంటూ 4-5 టేబుల్స్ వేసి కూర్చోబెడతాం. రిక్రూటర్ సంబంధించి ఇంటరాక్ట్ అవ్వడం ఇది డోంట్ లూజ్ ఇట్ సిమెంట్ ఈజీ ఇక్కడ చెట్టుని యూజ్ చేసుకుంటాం అంతా నేచురల్గా చెట్టు నీడ కింద ఎలా చేద్దామని ఆలోచించి చేసి WPC డోర్స్ వచ్చినాయి సార్. పిహెచ్ ఎలా ఇస్తారు? పిహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ ప్లాన్ అక్కడ చిన్న షేర్లో స్టెప్ 3 పెడతారు కదా సార్, మధ్యలో మస్కిటో స్టెప్ అది అవసరం లేదు. వెనక డైరెక్ట్ మస్కిటో ఇచ్చేసుకొని 2 స్లైడ్ డోర్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇదంతా శాంపిల్ అన్ని విండోస్ ఒకేసారి తీసేది. వుడెన్ విండోస్ అన్ని ఏం చేస్తారు మీకు? ఎలక్ట్రికల్ అన్ని కూడా మనం తీసేసి మొత్తం మోడల్ స్విచెస్ వస్తాయి. ఇది కూడా మస్కిటో నెట్ వచ్చేస్తాం సార్. ఇప్పుడు దీంట్లో సార్ సిస్టమ్ మన ఇక్కడ డోర్ చేస్తే ఈ లెవెల్లో మనకు ఎలక్ట్రికల్ వస్తుంది. ఇక్కడ మనం చేసుకుంటాం. ఏం ప్యానల్ పెడుతున్నారు ఎలక్ట్రికల్ బాక్సెస్? ఇప్పుడు మన స్టాండర్డ్ పెడతాం సార్. మొత్తం ఈ ఐడియా తీసుకొని ఎలక్ట్రికల్ నాకు చేసేసి ఈ పాలిష్ ఒక ప్యాటర్న్ తీసుకుంటే ఇది ఉంది కదా, పాలిష్ చేసేసి లెవెల్ చేస్తున్నామని అంటున్నాం. ఇంట్రాక్షన్. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఈ డోర్లు ఉన్నాయి, డోర్లని చీకేటప్పుడు జాగ్రత్త స్క్రూలు వీటిని బెంచ్లా పెడదాం. టాకులు కనిపిస్తాం. ఆ విండోస్ అన్ని టేబుల్స్ ఉంటాయి. వీటిని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు లుక్ వెరీ గుడ్ కూడా వుడెన్ వచ్చేస్తుంది. బెంచ్లో లాంగ్ ఇలా పెట్టేస్తాం. ఇప్పుడు మీరు చేయలేదు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు గోదావరి ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నివాళులు అర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ బంగి అనిల్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో బీజేపీ ఏదైతే చేస్తుందో మరి ఆ కుటుంబం నుంచి ఇద్దరు మరి ఇందిరాగాంధీ అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ కుటుంబం మీద మరి హిందూ మతం అనే పేరు చెప్పి ప్రజలపై దోపిడీ చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ను మరి పాల్గొనాలని చెప్పి మరి అలాగే ఈ జరిగిన దాదాపుగా 350 పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి అలాగే దాదాపుగా 6,70,000 కోట్ల ప్రభుత్వ ప్రాపర్టీని మరి ఆదానికి అమ్మేయడం మరి మోడీకి ఎంతవరకు కరెక్ట్? అది ప్రజల సొమ్ము ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేయడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు ఎప్పుడు వెన్నని ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రాను ఎన్నికల ద్వారా ఇంకా దాదాపు ఒక 100 పార్లమెంటు దాదాపు ఎన్నికలు ఉన్నాయి. మరి ఆ ఎన్నికలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే మరి దేశాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే భారత మాతకు సంఖ్యలు వేసి బంధించిందో దాన్ని విడిపించేందుకు ప్రజలంతా కూడా ఏకం కావాలి, ఏకమైనరు కూడా. ఇంకా రానున్న 100 లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి తేవాలని చెప్పి, అలాగే రాజీవ్ గాంధీ ఏదైతే 18 సంవత్సరాలకే ఓటు హక్కు చేపించి మరి యువతను కూడా మేల్కొల్పి ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాజీవ్ గాంధీ అడుగుదారులు ఎప్పుడు నడుస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఉన్నదాకా మరి సుడిగాలు పర్యటన చేసి తన కొడుకు చదువులు కూడా మన కొడుకు చదువు కోసం ఈరోజు అందుబాటులో లేడు. మరి ఆయన అడుగుజాడల్లో ఆయన ఆదేశాల మేరకు కూడా మేము పనిచేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమం సోదరు భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా మరి గోదావరికని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతదేశంలో మరి అనేక సంస్కరణలు చేపట్టి వారి పాలనలో మరి యువతకు కానీ విద్యార్థులకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసి సాంకేతిక పరిజ్ఞానంతో మరి టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి ఈ దేశానికి ఎనలేని సేవలు చేసి చివరికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు మరి రాజీవ్ గాంధీ గారి వారి ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరి ముందుండి నడవాలని కోరుతూ ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి మాజీ ప్రధాని దివంగత నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆయనను స్మరించుకునే అవకాశం మేము అందరం అయినందుకు ఎంతో ధన్యంగా ఫీల్ అవుతున్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకునే మహత్తర అవకాశాన్ని యువతకు ప్రసాదించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా భారతదేశంలో టెలికమ్యూనికేషన్ మరియు ఐటీ రంగాలను ప్రప్రథమంగా ఈ భారతదేశంలో పరుగులు పెట్టించినటువంటి గొప్ప ప్రధాని. ఈనాడు యువత ఈ సెల్ ఫోన్లు కావచ్చు, ఐటీ అన్ని రంగాలలో కూడా ఉద్యోగాల్లో విపరీతంగా ముందుకు పోతున్నామంటే తప్పనిసరిగా దీని వెనుక ఆ రోజు రాజీవ్ గాంధీ గారి కృషి ఉన్నదని అందరూ తెలుసుకోవాలి. అంతేకాకుండా ఉగ్రవాదం మీద ఆ కుటుంబం ఉక్కుపాదం మోపడం వల్లనే తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఉగ్రవాదానికి బలై చిట్ట చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు కూడా ఈ భారతదేశానికి ఎల్లలేని సేవ చేసినటువంటి మహత్తర నాయకులు. అలాంటి గొప్ప నాయకులున్న ఈ కాంగ్రెస్ పార్టీలో మేమంతా పనిచేస్తున్నందుకు మేము ఎంతో గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాంటి రోజులు మళ్ళీ భారతదేశాన్ని ఈ
బీజేపీ చెర నుండి విడిపించి భారత ప్రజలందరికీ కూడా స్వతంత్రాన్ని ప్రకటించే రోజు అతి దగ్గరలోనే ఉన్నది. దానికోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా కంకణ భద్రమై పనిచేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఎన్టీపీసీ మెడిపల్లి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి మామిడాల రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా పలువురు నాయకులు పెండ్యాల మహేష్ ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీని గురించుడే ఏమంటారు పెడతాను వాళ్ళందరూ చౌరస్తలు వేయాలంటే తీసిన ఫోటోలు ముగ్గురు అన్న ఖర్చు పెట్టారు. చెప్పినా వాలేదా టీపీసీ పట్టణంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో బీసీ జిల్లా చైర్మన్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా మీ సేవ ఎదురుగా ఈరోజు అందరు కార్యకర్తల మధ్యలో కేక్ కటింగ్ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటా ఉన్నాము. రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి మా ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాము. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ మన పెండ్యాల మహేష్ అన్న గారు బర్త్డే సందర్భంగా మన డివిజన్ నాయకులు, టీసీసీఎల్ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ వచ్చినారు. ఈ యొక్క సందర్భంగా మేము ఇక్కడ కేక్ కట్ చేసి మహేష్ అన్న గారికి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండి పేద ప్రజలు సేవ చేసి మంచి పేరు రావాలని మేము ఆ భగవాన్ని ప్రార్థిస్తున్నాము. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని, ఆర్థిక అక్షరాస్యతతోనే అది సాధ్యమని జిల్లా మహిళా సాధికారత శిక్షకురాలు
సేరు సంధ్య అన్నారు. గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ మగ్గం వర్క్స్ నేర్చుకునే మహిళలకు ఆర్థిక అక్షరాస్యత సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేరు సంధ్య హాజరయ్యారు. మీ దగ్గరికి వచ్చి మాకు వెహికల్ కూడా ఉంటుందమ్మా, మాకు షెల్టర్, పిల్లలకు కావాల్సిన ఫుడ్, బెడ్, క్లాత్స్, టోటల్ స్టడీ రెస్పాన్సిబిలిటీ సెటిల్ అయ్యే వరకు అవసరమైతే అమ్మాయికి కూడా మ్యారేజ్ చేసి 1098 మ్యారేజ్ చేసేంత రెస్పాన్సిబిలిటీ మన కలెక్టర్ సార్ అందరిలోనే ఉండేవన్నీ వీళ్ళని బాధ్యత వహించేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అమ్మా. అర్థమైందా? ఇవన్నీ ప్రధానమంత్రి మోడీ గారే స్టార్ట్ చేసిళ్ళు. 2014లో స్టార్ట్ అయినాయి అమ్మా ఈ స్కీమ్స్ అన్ని. ఇవి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ విన్నారా మీరు ఎవరైనా? ఏంటి మీనింగ్ తెలుసా మీకు? బేటీ బచావో బేటీ పడావో జెండర్ ఈక్వాలిటీ, అబ్బాయిలను ఒకలాగా అమ్మాయిలను ఒకలాగా చూడొద్దు, ఆడపిల్లలు రక్షిద్దాం, ఆడపిల్లలు చదివిద్దాం అనే స్కీమ్ తోని మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము ఇవన్నీ అవేర్నెస్ కోసం మీ దగ్గరకు వస్తున్నాం. ఇప్పుడు పిల్లల స్టేజ్ అయిపోయింది, అర్థమైందా? పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఈ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక షెల్టర్ ఉంటుందమ్మా. రీసెంట్ గా బాలభవన్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు, వాటి కోసం కూడా నోటిఫికేషన్ ఉంది. పిల్లలు ఎక్కడ మీకు ఏమనిపించినా కూడా మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినట్లయితే మేమే తీసుకెళ్తాం. అర్థమైందా? నెక్స్ట్ దీంట్లో లీగల్ అథారిటీస్ కూడా ఉంటాయమ్మా, మీకేం భయపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం లీగల్ గానే ఉంటుంది. నెక్స్ట్ మహిళల స్టేజ్. మహిళలు ఎవరు? మనమే. 18 to 60 years లోపలనే మహిళల కింద పరిగణిస్తారు. మహిళలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నేను అందరికి ప్రాబ్లం రావాలని, ప్రాబ్లం వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. మనకు కొన్ని సదుపాయాలు, కొన్ని ఫ్రీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సర్వీస్ చేస్తున్నారు కదా, వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి. కరెక్ట్ టైంకి కరెక్ట్ గా ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. మహిళలకు సంబంధించిన సఖీ సర్వీస్ నెంబర్ అమ్మ, 1 time సర్వీస్ నెంబర్ అంటారు. ఇవన్నీ 81. మహిళలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? హస్బెండ్లతో రావచ్చు, అత్త మామ ఆడపడుచులు, వరకట్నం అని ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్లకు మనం బయటికి చెప్పుకోలేక మానసికంగా చాలా ప్రెజర్, సూసైడ్ల వరకు కూడా వెళ్ళి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం కదా న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా మనము చూస్తున్నాం కదా. మరి దీనికంటే పరిష్కారం ఉంటుందా ఉండదా? బయటికి చెప్పుకుంటే పంచాయతీలు పెట్టాలి, స్టేషన్ల వరకు తిరగాలి, కోర్టుల వెంబడి తిరగాలి, మమ్మల్ని మా వెనక పేరెంట్స్ సపోర్ట్ లేదు అని చాలా మంది భయపడి బయటకు రారు. వచ్చినా కూడా మళ్ళీ మనల్ని యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో, తీసుకెళ్ళినా కూడా మనల్ని ఎంత టార్చర్ చేస్తారో అన్నది భయం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కూడా ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటదమ్మా. మనల్ని చాలా మోటివేట్ చేస్తారు. డాక్టర్స్ ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు, లీగల్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ మనకు ఫుడ్, షెల్టర్ 5 days మాత్రం మినిమం ఆ డాక్టర్స్ వాళ్ళ అండర్ లోనే మనకు పూర్తి కౌన్సిలింగ్ మోటివేట్ చేస్తారు. తర్వాత మనకు మన ఇష్టం బట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మనల్ని కూర్చోబెట్టి మోటివేట్, ఇదంతా ఏంటంటే స్టేషన్కి వెళ్ళి గొడవలు పెట్టుకునే వాళ్ళు పీస్ఫుల్ గా కౌన్సిలింగ్ చేస్తారు అన్నట్టు. మంచిగా ఉంది ఆ స్కీమ్, తెలుసా? ఎప్పుడైనా తెలియదు కదా. ఇవన్నీ పెద్ద పెళ్లిలో ఉన్నాయండి. కలెక్టరేట్ ఆఫీస్ ఎప్పుడైనా రండి, విజిటింగ్ కోసం కూడా సార్ అందరినీ తీసుకుంటాం అంటారు. మన దాంట్లో అక్కడ మ్యూజియం కూడా ఉంటది కలెక్టరేట్ ఆఫీస్. అమ్మాయిలను వేధింపులకు గురి చేసిన, మాయమాటలతో నమ్మించి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ ఆధ్వర్యంలో షీటింగ్పై అవగాహన సదస్సు సిఎన్ఆర్ స్కూల్ నందు ఈ రోజు మగ పిల్లలకు అవగాహన మరియు పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పిల్లలకు పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఉంటారు విధి విధానాలను తెలియజేసిన అడిషనల్ ఎస్పీ రామేశ్వర్. ఎస్ఐ సార్ ఇలా మేడం కూడా ఎస్ఐ, మేడం కూడా ఎస్ఐ. రండి వీళ్ళకి చూడు, 2 స్టార్లు ఉన్నాయి చూసినా. ఇక ఇట్లా ఈ సార్ కానిస్టేబుల్ దగ్గర, ఈయన కానిస్టేబుల్. నువ్వేం డ్యూటీ చేస్తావు? ఫోన్ వచ్చి పోయి అటెండ్ చేస్తావు. ఒకరికి యథార్థి చేసి ఎస్ఐ గారిని కల్పించే బాధ్యత ఇక్కడ సోషల్ కానిస్టేబుల్. ఇప్పుడు ఇవాళ రిసెప్షన్ మేడం ఇట్లా కంప్లైంట్ ఇస్తే తీసుకొని ఇక్కడ రిసిప్ట్ తీసిస్తారన్నట్టు. ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే కదా మనం రాసి పలానాయన నాకు కొట్టిండు, లేదంటే తిట్టిండు, మా వస్తువులు ఏమైనా దొంగతనం అయింది అని అంటాం కదా. ఇక్కడ కంప్లైంట్ ఇస్తారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తీసుకొని ప్రతి కంప్లైంట్ పడవచ్చు.
మాన్యువల్ వర్క్ ఏం లేదు ఇప్పుడు అంతా కంప్యూటర్లన్నీ నడుస్తుంది. మీరు కూడా కంప్యూటర్ కదా నేర్చేది కదా, అది పోలీస్ ఉద్యోగం అయినా దొంగల్ని పట్టుకునేదైనా అన్ని కంప్యూటర్లనే, మాన్యువల్ తక్కువ, ప్రతిదీ కంప్యూటర్లో పని నడుస్తుంది. కాబట్టి మీరు కంప్యూటర్ నేర్చుకొని మంచి పని చేస్తుంది, దాంట్లో పర్ఫెక్ట్ అయిపోవాలి. ఎవరు కంప్యూటర్లో ఎవరు పర్ఫెక్ట్ అయిపోతారో జాబ్ వచ్చినాక వాళ్ళు మంచిగా షైన్ అవుతారు, వాళ్ళు మంచి పేరు వస్తుంది. వాళ్ళకి ఏదైనా ఒకటి చెప్తున్నాను అదే అయితే మనము పోలీస్ స్టేషన్కి రావడానికి ఇంతకుముందు మీకు ఏమన్నా భయం అనిపించేది కదా, ఇప్పుడు అన్నారు కదా పోలీసులు అంటే భయం, అంటే భయం అని చాలామంది చేతులు ఎత్తారు కదా. కానీ ఈ రోజు నుంచి మీకు ఏమన్నా భయం ఉందా? ఏం లేదు కదా. భయం ఎవరికి ఉంటుంది? క్రిమినల్స్ భయం ఉంటుంది కదా. కానీ మంచి పౌరులను మంచి వాళ్ళను పోలీసు వాళ్ళు ఏమన్నారు, కానీ క్రైమ్ చేసిన వాళ్ళని చెడ్డ వాళ్ళని మాత్రము వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మంచి వాళ్ళని ఎవరు ఏ పోలీసు వాళ్ళు ఏమన్నారు. పోలీస్ స్టేషన్ ఎవరి కొరకు ఉన్నదంటే పబ్లిక్ కొరకే ఉన్నది. పబ్లిక్ సర్వ్ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉంది. మీరంతెవరు? ప్రజలే కదా కదా, మీ కొరకే ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది అన్నట్టు. మీకు సర్వీస్ చేయడానికి, మిమ్మల్ని ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కూడా, మీ వస్తువులు ఎవరైనా దొంగతనం చేసినా కూడా మీకు రక్షణ కల్పించడానికి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఓకేనా? అది తీసుకోవాలి లోపలి. మీకు తెలిసింది కదా 18 years ఏజ్ ఉండాలని తెలిసింది కదా. ఎవరు చెప్పినంటే అది చట్టంలో ఉంది. అది కాన్స్టిట్యూషన్ వేరు, చట్టం వేరు. భారత రాజ్యాంగం అనేది ఇండియా ఎట్లుండాలనేది చెప్తుంది. ప్రతి చట్టం ఏంటంటే ప్రతి విషయంలో ఒక చట్టం ఉంటుంది. ఈ చట్టం గురించి ఒక చట్టం, ఈ నేల చెట్టు గురించి ఒక చట్టం ఉంటుంది కదా, గాలిలో పొల్యూషన్ గురించి ఒక చట్టం ఉంటుంది, మనం కొట్లాడితే దాని గురించి ఒక చట్టం ఉంటుంది. మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలని ఎవరైనా నేరం చేస్తే దానికి ఒక చట్టం ఉంటుంది. ఇట్లా ఇప్పుడు పెళ్లి గురించి ఒక చట్టం ఉంటుంది, మోటార్ వెహికల్ గురించి ఒక చట్టం ఉంటుంది. ఈ మోటార్ వెహికల్ గురించి ఉన్న చట్టం ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒక చట్టం. దాంట్లో ఏముందనంటే 18 ఏళ్ళు నిండితేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఏమవుతుంది? కేసు అవుతుంది, బండి నడిపి కేసు అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపి ఎవరినైనా మనం గుద్దేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కేసు అవుతుంది కదా. ఎవరి మీద అవుతుంది? బండి నడిపిన అతని మీద అవుతుందా? అవుతుంది. బండి నడిపిన అతని మీద కూడా అవుతుంది. పిల్లగాడు బండి నడిపిండు, అసలు కేసు ఎవరి మీద అవుతుంది అంటే వాళ్ళ నాయన మీద అవుతుంది. ఆ పిల్లగాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు బండి ఇచ్చిండు కదా వాళ్ళ నాయన, వాళ్ళ నాయన మీద మెయిన్ కేసు అవుతుంది, చిన్న కేసు నీ మీద అవుతుంది కదా. అసలు కేసు వాళ్ళ నాయన మీద అవుతుంది కదా. ఇంకా ఏమన్నా ఆయనకి ప్రాణహాని జరిగిందనుకోండి, నేను ఆయన చేతికి పోతాడు, బండి స్క్రాప్లకు పోతుంది. తెలుసా ఆ విషయం? బండి స్క్రాప్లకు పోదా. పోలీస్ స్టేషన్ ఎంత చూసిరా బండ్లు ఎట్లా పాత బండ్లు పడితే? అదే పోలీస్ స్టేషన్కి పోలేదంటే ఎట్లా చూసినారా? ఇప్పుడు మీ బండి అంటే మీకు ఇష్టమా? ఆ బండి తీసుకొని కుప్పలు వేయడం ఇష్టమా లేదా? ఓకే, ఇలా ఎవరికైనా జరిగిపోవడం ఇష్టమేనా? ఎవరికైనా బండి నడుపుకుపోతాడు ఎవరు లాంటి వాడు అనేది ఎంక్వైరీ చేస్తాం. అప్పుడు మీకు వచ్చిన జాబు మాకు ఎంక్వైరీకి పంపినప్పుడు మీ పేరు కొట్టినప్పుడే పలానా షీటింగ్లో లేకుంటే పలానా దగ్గర ఈ అబ్బాయి పట్టుబడ్డాడని మ్యాటర్తో పాటు ఉంటుంది. నీ ఫైల్ తీసి పక్కకు పడేస్తాం. మన డిస్టికే కాదు, ఎక్కడ వెళ్ళినా మొత్తం ఆన్లైన్ అయింది. మీరు ఇన్స్టిట్యూట్ల నుంచే వచ్చింది కదా, ఆన్లైన్లో ఒక దగ్గర కొడితే మొత్తం వస్తుంది తెలుసా. కనుక మా రికార్డులో మీరు ఎంట్రీ కాకుండా చిన్న చిన్న ఎవరో రెచ్చగొడితే, దోస్తులు రెచ్చగొడితే రెచ్చిపోకుండా, ఇలాంటి అమ్మాయిలు ముందు ముందు పరిచయం అవుతారు. ఆ పరిచయం ఏదో ప్రేమగా అనుకొని ఏదేదో చేస్తుంటారు మన వాళ్ళు. ఏజ్ అలాంటిది. కానీ చదువు ఉంది, మన ఎన్నికల తల్లిదండ్రులు బాధ్యతలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తించాలి. అవునా? అయితే ఇప్పుడు షీ టీమ్స్ మన రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో పనిచేస్తున్నాయి. ప్రతి డిస్టిక్ ఒక నెంబర్ ఉంటుంది. ఎన్నో మహబూబ్ నగర్లో ఎవరో మీ చుట్టాలు ఉన్నా కూడా, నాగర్ కర్నూల్లో ఉన్నా, ఎక్కడైనా సరే షీ టీమ్స్ అంటే మన ఊర్లో ఏమైనా చైల్డ్ మ్యారేజ్ జరిగినా, చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటాయి కదా మీ క్లాస్మేట్లను,
చిన్న చిన్న పిల్లలను 8th 9th క్లాస్లో. ఎందుకంటే ఈ మధ్యలో అమ్మాయిలు 8th 7th నుంచి కూడా అబ్బాయిల కేసులు వచ్చినాయి. మాకు 7th క్లాస్ సార్ రఫీ గారు వస్తున్నారు మీ దగ్గర మాట్లాడుతున్నారు. నాకు కూడా సంతోషం మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. సార్కి మా సార్ వచ్చారు, నాకు తెలియదు సార్ చేసుకొని ప్రోగ్రామ్ జరుపుకుంటున్నారని అనుకున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి ఎన్ని ప్రోగ్రామ్ కానీ మా స్కూల్ ఎప్పటికీ వెల్కమ్ ఉంటుంది. మీరు ఏ విషయం కానీ కంటాక్ట్ చేసి స్కూల్ ప్రైమిసెస్ని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సంగారెడ్డి జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కొనుగోలు వేగంతో చేయాలి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి, మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్లోడ్ చేయించాలని జిల్లా కలెక్టర్కు ప్రాంతి మల్లూరు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆందోళన డివిజన్లోని మనసన్పల్లి, కన్సన్పల్లి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనగానే వాళ్ళు వస్తలేరు మేడం, రాన్సంపల్లి పెడుతుర్రు, అక్కడ నేరారమ్మి పెడుతుర్రు, అట్లనే పెద్ద పెద్దలు పెడుతు, చిన్న చిన్న వాళ్ళు అసలు పట్టించుకుంటలేడు. ఆంజనేయులు సెంటర్ వచ్చింది, ఆయన చేస్తుండే ఇక్కడ. ఆయన చాలా ఇదైపోయింది, చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటలేడు. వాళ్ళ శంకర్ సారు సర్వం, శంకర్ సార్ చెప్పినట్టు ఈయనట్టు ఆయనడు కోత పట్టించుకుంటలేడు. నరసింహ సార్ ఇక్కడ సెంటర్ అయిన చెప్పాడు సొసైటీ, ఇక్కడ పిల్లగాని అప్ప చెప్పిండు, ఆయనకు మామూలుగా నడిపిస్తున్నాడు. ఈయన గిడ ఎప్పుడు వచ్చిండో ఓపెన్ చేసినాడు, ప్రాబ్లం జరంత కాదు మేడం, మా భార్య పిల్లలతో సహా నిన్న మొత్తం మార్నింగ్ లారీ వచ్చింది. ఇప్పుడు 2 లారీస్ మేడం ఇక్కడ ఇప్పుడు పంపిస్తాం మేడం. ఎంత మేడం 500 బ్యాగులు లారీ వస్తుంది, ఆ పెద్ద లారీ వస్తే 1000 బ్యాగులు పోతాయి. అలా అది నిన్న మేము భయపట్టుకొచ్చింది మేడం, అది కూడా లారీ కంట్రాక్ట్ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇస్తలేడు మేడం, ఫోన్ చెప్తున్నాడు. అవి కేపీఎల్ వాళ్ళ దాబా దగ్గర ఉన్నాయి మేడం, 20 లారీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో చెప్పి ఆ 20 తీసుకురామంటున్నాం. అక్కడ అది లారీస్ అడ్డా అంట మేడం, అది అసోసియేషన్ ఉండదు అంట. అక్కడ వాళ్ళు మాట్లాడితే మనం హైర్ పెట్టామని మన మధ్యలో వస్తుంటే ఒక చోట చూసాను. అదే మొన్న ఆడికెళ్ళి 10 పెట్టించాం. ఈ రోజు ఇప్పుడు ఎన్ని పెట్టిస్తారు ఇక్కడ? ఇక్కడికి ఒక 2 పెట్టిస్తాం. 20 కావాలి మేడం. 20 లారీ అయితే మొత్తం అయిపోతుంది. అడ్డా దగ్గర మాట్లాడి ఇక్కడే తీసేసండి. వీళ్ళు పొలంలో పెట్టుకున్నారు ప్యాడీ అంతా. శంకర్ సార్ అంటే రోడ్కు వాళ్ళు నింపుకుంటే అక్కడే పంపిస్తుంది మేడం. ఇంకో కాట 2 శంకర్ ఎవరు? ఆయన అక్కడనే డబ్బులు మొత్తం లారీలన్నీ అక్కడనే వెళ్ళిపోతుంది. మొత్తం ఉంటది అలా మిగులుతాయి, అలా అక్కడ పంపిస్తున్నాడు. ఇట్లా కాదు, సెంటర్ వైజ్ చెప్పండి, ఎన్ని టన్స్ ప్రొక్యూర్ చేస్తారు? బాబు లక్ష్మణ్ తీసుకురా, ట్యాబ్ చూపెట్టు. ట్యాబ్ చేసుకోవద్దు, చిన్న పిల్లలతో కలిసిపోతుంది. 20 రోజులు 5 రోజులు ఉన్నారు మౌలాన. ఎందుకు 2 ఆర్డర్లు ఉంటే ఎక్కువ ఉండరా? అవుతారు అవుతారు. ఇంతకుముందు మేము నిలా అయిపోయాయి మరి, మేము ఇచ్చానాలే మరి. కుమార్ మీరు చెప్పండి. 10,779 బ్యాగ్స్. 1,500 tons. మరి ఆన్లైన్ చేసినారా? 9,000 tons. ఎన్ని చేసినారు? ఎందుకు మిల్లు అన్లోడ్ మీరు పంపించినప్పుడు మీరు ఆన్లైన్ చేశారు? కొద్దిగా రైస్ మిల్లులకు లేబర్ ఎక్కువ పెట్టుకుని అన్లోడ్ చెప్తున్నారు ఈ రోజు తెచ్చుతున్నారు. అప్లై లేట్ అవుతున్నాయి కదా, లేబర్ తక్కువ. ఇక్కడ లేబర్ మీరే పెట్టినారా? ఇప్పుడు 900 మెట్రిక్ టన్స్ వచ్చింది, ఇంకో 600 మెట్రిక్ టన్స్. మీరు వేమెంట్ చేసింది ఎంత?
సో 900 ఆన్లైన్ ఎంత చేస్తున్నారు? ఎంత చేస్తున్నారు? టోటల్ అయిపోయింది. ఇక్కడ అందరికీ పేమెంట్స్ కూడా అయిపోయినాయి. సెమినార్ కూడా సెంట్రల్ బ్యాంక్ ఆల్రెడీ అట్లా కాదు, ఎన్ని టన్స్ మీరు ఇప్పుడు ఆన్లైన్ కంప్లీట్ అయింది? దగ్గర సెంటర్ వైజ్ ఉంటుంది కదా, ఎన్ని క్వింటల్స్ ఆన్లైన్ చేస్తున్నారు అన్నది చెప్పు. టన్స్ ఆన్లైన్ చేస్తున్నారు. 1000 అంటే ఇక్కడ స్టాక్ ఉంది. బట్ లారీస్ అయితే వీ హ్యావ్ టు ఇంక్రీజ్. లారీలే కొంచెం हमरा खुद काटने के मारे छे लंड मारे छे हमरा काटने की तरह बड़ा दिखता हे या आधा घंटा तक वीडियो ताके छे मीडिया वाला आधा घंटा तक वीडियो ले हम लंड के बना वीडियो आधा घंटा तक वीडियो हां ये देखो ना आवाज टच है तो यहां చిన్న ఫార్మర్స్ ఇచ్చాను. ఒక రేట్లో మినిమం 4 ఫార్మర్స్ ఉండాలని అంటే ఈ సొంత చిన్న చిన్న కుక్కలు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్ని లారీస్ వచ్చినాయి రోజు? ఇప్పుడు ఇది పోయి అందులో మళ్ళీ వచ్చేట్లని వాళ్ళకి ఫస్ట్ పంపించాను నేను, ఎందుకంటే వీళ్ళు భయపడతాను ట్రాక్టర్ పంపిస్తూ ఉంటే మాకు అది కలిసి రాదని. సో మన ట్రక్స్ మీద వెయిట్ చేయించి ఇది ఫస్ట్ అన్లోడ్ చేస్తాను. ఇలా చేస్తూ ఉంటాను. మొత్తం ఎంత ప్రొక్యూర్ చేస్తున్నారు ఇక్కడ ఈ సెంటర్లో? 18,000. సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న సింగరేణి కార్మిక వర్గానికి సురక్షిత మంచినీటిని అందించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి, నూనె కొమరయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఏరియా సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 పరిధిలో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందించాలని, అందుకోసం అన్ని చర్యలు చేపట్టాలని సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. అది ఏదో ఒక డ్రైనేజ్ అయి ఉంటుంది. మన ఊరు డ్రైనేజ్ ఇలా రావు. మన ఫేస్బుక్ లైవ్ శివ డ్రైనేజ్ అటుకెళ్ళి నీరు కుక్క వస్తలేదు, అటుకెళ్ళి అది లేనే లేదా నిలబడదామా ఇసుక కాడికి? ఇది మనదే అన్న. ఇది మన ఆఫీసు పెద్దం నాల అట్లా అలా అప్పుడు కట్టినాయిందమ్మా. అరే ఇప్పుడు 3,000 కోట్ల 7,000 కోట్లు మన రైతులను కోమటిరెడ్డి రాజగోపాల్ ఈ నీళ్ళని అడ్డుకోవచ్చుడా? బాగా ఇబ్బంది అవుతుంది. బాగా నీళ్ళు కలవాలని ఒకటి సైడ్ కు కాలువ తీసి చూసినవా? అది చూస్తాడా?
పారిశ్రామిక ప్రాంతానికి బొగ్గుగని కార్మికులకు ఈ సింగరేణి సంస్థపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఇతర వ్యాపార వర్గాలకు ఇతర ప్రజానికానికి ఇవాళ సింగరేణి యాజమాన్యం సరఫరా చేస్తున్నటువంటి తాగునీటిని పరిశీలించేందుకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనకు చేపట్టింది. అందులో భాగంగా ఇవాళ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పంప్ హౌస్ నుంచి వెళ్ళి ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ నుంచి వెళ్ళి ఏదైతే తాగునీటి పేరు మీద ఈ పారిశ్రామిక ప్రాంత వ్యర్థాలను సింగరేణి యాజమాన్యం సరఫరా చేస్తున్నదో దాన్ని ప్రత్యక్షంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం అంతా పరిశీలించింది. ఇది అత్యంత అమానవీయమైన చర్య, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానము. ఇవాళ సింగరేణి యాజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ ప్రాంత ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారు. తద్వారా ఈ ప్రజలు, ఈ కార్మికులు, కార్మిక కుటుంబాలు రోగాల బారిన పడి చర్మ సంబంధిత వ్యాధులకు గురై ఇవాళ ఈ పొల్యూషన్ గురై ఈ వెంట్రుకలు ఊడిపోతున్నాయి, చర్మం మీద దద్దుర్లు వస్తున్నాయి, ఈ అనారోగ్యానికి పాలై వీళ్ళు జీతం తీసుకునేదంతా కూడా ఇవాళ హాస్పిటల్కే ఖర్చు అవుతుంది. ఇవాళ సింగరేణి లక్షల రూపాయలు వచ్చేటువంటి సింగరేణి కార్మికులు ఎట్లయితే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ 200లకు 300లకు కూలి పని చేసేటువంటి కార్మికులకు వాళ్ళు ఎంత ఆర్థికంగా చిక్కిపోతారో దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ వ్యర్థాలను నిర్మూలించి ఇవాళ గోదావరి నది నుండి ఇవాళ గోదావరి తాగునీటి అని పేరు చెప్తారు తప్ప గోదావరిలో సుక్క నీరు పైనుంచి రావడం లేదు. కేవలం డ్రైనేజీ నీరునే కట్టలు కట్టి ఇవాళ సరఫరా చేస్తారు. దీన్ని తక్షణమే బంద్ చేయాలి. కార్మికులందరికీ కూడా ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నీటిని ఇవాళ జీఎం కానీ ఇవాళ సివిల్ అధికారులు కానీ ముందు చూపుతోనే పరిశీలించి తగు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ దృష్టి తలెత్తింది. దీన్ని వెంటనే పరిశీలించకుంటే దీని మీద చర్యలు తక్షణమే చేపట్టకుంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ఇవాళ భారీ ఆందోళన చేపడతాం. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగానికి వీటి మీద ఉన్నటువంటి అన్ని కమిషన్లకు కూడా మేము వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అది కేవలం ఇవాళ సింగరేణి యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల ముందు చూపు లేకపోవడం వల్లనే ఇది సంభవించింది. దీంతో సింగరేణి సంస్థగా చెడ్డ పేరు తీసుకొస్తారు. ఈ అధికారులపైన తక్షణమే సింగరేణి సీఎండి చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపి ఈ ప్రాంత ప్రజలను బతికించడానికి కృషి చేయాలని సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు సింగరేణి కార్మికుల పరిస్థితి దినదినగణంగా మారింది. బావి లేకపోతే పని స్థలాల్లో రక్షణ లేదు, అధికారుల వేధింపులు, చిన్న చిన్న సంఘటనలు కూడా చార్జ్ షీట్ సస్పెండ్ ఇస్తున్నది. దాంట్లో భాగంగానే ఈ తాగే నీరు RG1, RG2, 3 సెంట్రల్ కాలనీ, 18 కాలనీ, గోదావరి ప్రాంతంలో సింగరేణి కార్మికులు నివసించే ప్రాంతాలకు ఈ తాగునీటి సరఫరా కోసం మేము ఇవాళ గోదావరి రోడ్డుకి వచ్చినాం. ఈ నీరంతా కూడా పూర్తిగా కలుషితమైన నీరు, డ్రైనేజీ నీరు. పైనుంచి వచ్చే గోదావరి మొత్తం ఎండిపోయింది. ఆ ఫిల్టర్ బెడ్ దగ్గర ఒక ఫ్రెంచ్ కొట్టేసి పెద్ద కాలువ కొట్టేసి గోదావరి కాని ప్రాంతం నుంచి వచ్చే మురుగునీరు అంతా ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఫిల్టర్ చేసి అది కార్మికులకు అందరికీ సరఫరా చేస్తారు. ఆ కాలువలో హాస్పిటల్ సంబంధించిన వేస్టేజ్ అంతా, నిడిల్స్ కానీ, బ్యాండేజ్ కవర్లు కానీ, చాలా రకాల వేస్టేజ్ అందులో పుట్టుకొస్తుంది. అట్లాగే చచ్చిపోయిన పందులు, కుక్కలు కూడా ఆ వాటర్లో కనబడ్డాయి. కాబట్టి ఇది అంతంత శోచనీయమైన, అంత దుర్మార్గమైన చర్య యాజమాన్యం చేసేది.
దీన్ని వెంటనే జిఎం స్పందించి పై స్పందించి దీన్ని మంచినీరుగా మరి ఏ విధంగా తెచ్చేయడం మాకు కూడా అర్థమవుతుంది. నీళ్ళు ఎట్లా సరిపోయేదో అర్థమైతే లేదు. గ్రావిటీ ఫిల్టర్ అంటారు, ఇంకో ఫిల్టర్ అంటారు, 20 కోట్లు మంజూరైనాయి. ఇవన్నీ కేవలం నాటకాలే. దీనికి ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు. ఏసీ రూమ్లలో అధికారులు కూర్చొని ఇవాళ చోద్యం చూస్తున్నారు సింగరేణి కార్మికుల అవస్థల గురించి. ఆ వాటర్ తాగితే ఇవాళ ఆర్జీ సెక్టార్ 2 ప్రాంతంలో మొత్తం కడుక్కుందామన్న కూడా వీళ్ళని ఒక మురుకు నీరు బొగ్గు చూరతో వచ్చింది. ఆ నీళ్లు నోట్లో పోసుకుందామన్న కూడా ఏమైందని ఆందోళన కార్మిక కుటుంబాలు ఇవన్నీ బాధపడతారు. కాబట్టి వెంటనే మేనేజ్మెంట్ ఏం చెప్తుందో మాకు సంబంధం లేదు. వెంటనే స్వచ్ఛమైన నీరు అందించకపోతే తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అధికారులను కూడా నిద్రపోనీయం. ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్న ఇతరత్ర నాయకులు కానీ, గుర్తింపు సంఘాలు కానీ వాళ్ళు కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలి. గుర్తింపు సంఘం చోద్యం చూస్తుంది. కార్మికుల మీకు మెజార్టీ గెలిపిస్తే బాయిలైనా మాట్లాడతలేరు, మంచినీటి గురించి మాట్లాడతారు, రక్షణ గురించి కూడా మాట్లాడతలేరు. కాబట్టి గుర్తింపు సంఘాలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు స్పందించి అందరూ కూడా స్పందించి కార్మికులందరూ మన సోదరులు, మన కుటుంబం వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన నీరు ఇచ్చేదాకా మేము యూనియన్ తరఫున, టీపీ తరఫున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ జీఎం వహించాలి. ఒకవేళ దీన్ని తక్షణ పరిష్కారం చేయకపోతే 5 లెవెల్లో సిఎండి లెవెల్లో చేసుకుపోతాం. ఇంకా ఎక్కడికంటే అక్కడికి పోయి నీటి కోసం మేము యుద్ధం చేస్తామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. యుద్ధ ప్రతిపదికన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు అంతర్గా మండలం తహసీల్దార్కి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జాప్యం జరిగే తీరును నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు. ఈరోజు అంతర్గా మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రం ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు. ఈరోజు 4 నెలలు కష్టపడ్డటువంటి వరి ధాన్యం వడ్లను కొనుక్కొచ్చి నానబెట్టి మండబోసి నాటేసి ఈరోజు వరి కోతలు అయిపోయినాయి. 4 నెలల నుంచి రైతు కష్టపడి ఎకరాన 30-40 వేలు ఖర్చు పెట్టి కష్టపడి కళ్ళాల మీద దాదాపు వారం కింద పెట్టిన వర్షాల వల్ల వరి ధాన్యం అంతా తడిసి నీట మునిగిపోయి కొంత కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా వెనక ముందు కోసినటువంటి పొలాలు అన్ని గ్రామాల్లో, అన్ని ఐకేపీ సెంటర్లో నిల్వలు విపరీతంగా ఉన్నాయి. ఆ యొక్క ధాన్యాన్ని తక్షణమే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ఆ యొక్క సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ అనుబంధ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. ఈ వరి ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టని ఎడల మేము మా యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.